పరమందు ఆసీనుడా, ఈ రాత్రి వేళ శిలువ ధ్యాన కూడికల్లో భాగంగా మీ దాసులు భీమార్జన నాన్నగారు, తల్లిగారు, ఇచ్చిన బిడ్డలు, మనో సంతానం, తమ్మండ్రి వారి కుటుంబాలన్నింటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మాకు అవసరమైన సందేశాన్ని మీరు మాతో మాట్లాడండి. మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విజిల్ వస్తుంది నాన్న, తగ్గించి, ఇంకా పర్లేదు. ఆ కీసుగా అనేది రాకూడదు. ఓకే, అలా ఉంచు. ప్రియులరా, చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభైన క్రీస్తు పేరట నా హృదయమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఏమి లేట్ అవ్వలేదుగా, లేదు కదా. గేట్లు పడ్డాయి అక్కడక్కడ, ట్రైన్ గేట్లు. అయినా పర్వాలేదులే, మీరు కుర్చీలో కూర్చున్నారు. యేసుప్రభు సిలువ మీద ఉన్నాడు కదా, మనం ఎక్కడున్నాం? కుర్చీల్లో ఉన్నాం. బెటరే కదా, బాధ ఏమి లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. ఇంకా తగ్గించినానా, కీసుమంటుంది. ఇక రాత్రి వేళ అపోస్తులు బలహీనులు, అపోస్తులు అల్ప విశ్వాసులు, అపోస్తులు గుర్తింపు లేనివారు. అయితే అపోస్తుల కార్య గ్రంథం అంతా మనం చదువుతున్నప్పుడు వారు చాలా బలమైన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్పకనే చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని. అక్షరాలది అపోస్తుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం, తార్కాణాలుగా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ బలహీనులైన వీరు బలమైన కార్యాలు చేయడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి? ఎందుకు అంతటి బలవంతులు కాగలిగారు? యేసు నామాన ఉచ్చాటన చేయగానే, యేసు నామాన్ని ఉచ్చరించగానే దెయ్యాలు పారిపోయాయి. రాత్రి మనం మాట్లాడుకున్నట్లుగా 3వ అధ్యాయంలో పుట్టింది మొదలుకొని కుంటివాడు దిగ్గున లేచి నడిచినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. చివరాఖరికి పేతురు గారు నడిచి వెళుతుంటే వీధుల్లోకి మంచాల మీద ఉన్న రోగాల్ని మంచంతో కూడా పట్టుకు తీసుకొచ్చేవాళ్ళు. కారణం, ఆయన నీడ పడితే చాలట ఏమవుతున్నారు? స్వస్థత పొందుతున్నారు. అంత బలం వారిలోనికి ఎలాగొచ్చింది అనేది మనం మొట్టమొదటిగా ఆలోచించాలి. ఆ బలం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనకు ఆ బలం ఎందుకు లేదు? యేసు నామములో ఉన్న శక్తి మనలో ఎందుకు కనబడడం లేదు? రాత్రి మనం 3 పాయింట్లు ఆలోచించాం. నంబర్ 1, వారు ప్రార్థనకు సమయాన్ని కేటాయించేవాళ్ళు. ప్రార్థన జీవితం ద్వారా వారి సాక్ష్యాన్ని కాపాడుకున్న వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోది, మా తట్టు చూడండి. మేము బలహీనులమే కావచ్చు, కానీ మా తట్టు చూస్తే ఎవరు కనపడతారో తెలుసు మీకు? మాలో ఉన్న బలవంతుడైన యేసు శక్తి మీకు కనబడుతుంది. మూడోది, మా దగ్గర ఏమీ లేవు, నువ్వు ఆశించినట్లుగా వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే మీకు ఇచ్చున్నాం. ఈ 3 మాటలు మనం ఆలోచించాం. ఈరోజు అపోస్తులు అంత బలమైన కార్యాలు చేయడానికి గల కారణం ఏంటి? వారు అంత బలవంతులు ఎలాగయ్యారు అని మరొక 3 మాటలు మనం ఆలోచించేద్దాం. ప్రియులారా, పేతురు గారి గత జీవితానికి వెళ్ళి మనం ఆలోచిద్దాం. యేసు ప్రభువుని సిలువకు అప్పగించడానికి దగ్గరున్న సమయాలవి. రోజులే, నెలలు కాదు, సంవత్సరాలు కాదు. ఈ రోజుల దినాల్లోనే ఏం జరిగిందంటే కుట్ర చేశారు. ఆ కుట్రలో భాగం చిత్రం ఏంటంటే, ఈయనతో పాటు ఉంటూ, ఈయనతో పాటు తింటూ, ఈయన చేసిన అద్భుతాలు చూసిన యోహాను, ఆ తర్వాత ఇస్కరియోతు యోధ, 12 మంది శిష్యులు మనకు కనబడతారు. పర్టికులర్గా యోధాను గురించి మనం ఆలోచిస్తే చివరాఖరికి వాడే బిగాయిల్ ఒక ద్రోహిలాగా మనకు కనబడుతూ రాత్రికి రాత్రి వచ్చి పట్టుకెళ్ళాలి. దానికి ముందు జరగబోయే సంభవాల గురించి యేసుప్రభు చెప్పాడయ్యా, నీవు ముమ్మారు కోడుకు ఇక మునుపు నేనెవరో తెలియదని నీవు అంటావు అన్నాడు. అంటే అప్పటి వరకు కూడా అపోస్తులు 2 పడవల మీద కాళ్ళు వేస్తూ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు బలవంతులయ్యారంటే పెంతెకోస్తు పండుగ దినం తర్వాతే వారు బలవంతులయ్యారు. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే వారు బలవంతులయ్యారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే వారు బలమైన కార్యాలు చేయగలిగారు. అంతవరకు అటు ఇటుగా ఉన్నారు. ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే బలం పొందుకోకముందు బలహీనులు బలాన్ని ఎలా పొందుకున్నారనేది ఆలోచిస్తున్నాం మనం. ఆ శక్తిని ఎలా పొందుకున్నారనేది మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే అపోస్తులు వస్తుంటేనట దేశ విదేశాలు అనేవారట ఏమని, ఇదిగో భూమిని తల్లక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు.
భూమిని తల్లక్రిందులు చేసేంత బలం వారికి ఎక్కడొచ్చింది? ఒకసారి మనం బైబిల్ ఓపెన్ చేద్దాం. లూకాసు వార్త, అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనం. 22వ అధ్యాయం 62వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. వెలుపలికి పోయి అంటే అప్పటికే ఏం జరిగింది? అబద్ధం ఆడేశాడు. ఓ చిన్నదానా, ఓ అమ్మాయి, ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. మళ్ళీ చలిమంట దగ్గరికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు ఆ యేసు, నజరేయుడైన యేసుతో పాటు తిరిగిన వాడు, వీడు కూడా వాళ్ళల్లో ఉన్నాడంటే, ఓయి నేను కాను, ఆ యేసు ఎవరు నాకు తెలీదు. ఇలాగ అప్పటికి ఎన్నిసార్లు అనేసాడు? ముమ్మారు అనేసాడు. కోడి కూసింది. అప్పుడు యేసన్న మాట గుర్తుకొచ్చింది. అయ్యో, నా ప్రభు అన్నాడు, ముమ్మారు కోడి కూయక మునుపు నీవు నేనెవరినో ఎరుగునని నీ వంటావు, నువ్వు చెబుతావు అన్న మాట గుర్తుకొచ్చి అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, జాగ్రత్తగా చదవాలి. తీసారా? 22వ అధ్యాయం 62వ వచనం. అంటే ఇప్పుడు అంతవరకు ఎవరితో మమేకమై ఉన్నాడు? లోక సంబంధులతో మమేకమై ఉన్నాడు. అంటే లోక సంబంధులతో ఉన్నంతకాలం ఆ నాటకం ఆడేశాడు. వాళ్ళతో దెబ్బలు తినకుండా ఉండాలంటే అబద్ధం ఆడాలి కదా మరి. సో ఎక్కడ మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అప్పటికి ద్విమనస్కుడుగానే మనకు కనబడుతున్నాడు పేతురు. ఎప్పుడైతే యేసు చెప్పిన మాట, నీవు నన్ను ఎరుగునని అంటావనే మాట గుర్తుకొచ్చిందో, వెంటనే ఏం చేశాడో తెలుసా? లోకం నుంచి వేరయ్యాడు. వారిలో లేడు, వారితో లేడు, లోకం నుంచి వేరైపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు, సాటుకెళ్ళాడు, మాటుకెళ్ళాడు. ఏం చేస్తున్నాడు చూడండి, వెలుపలికి పోయి పశ్చాత్తాపపడి ఏడ్చెను. నంబర్ 1 పాయింట్ రాసుకోండి, పశ్చాత్తాపము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి బలవంతుడు కావాలంటే, యేసు శక్తి అతనిలో పని చేయాలంటే, ఆ వ్యక్తి తాను చేసిన పాపానికి ఏం పడేవాడై ఉండాలి? ఏమి పడినవాడై ఉండాలి? పశ్చాత్తాపం. మన బ్రతుకుల్లో పశ్చాత్తాపము లేనంత కాలం మనలో బలం ఈ లోకం చూడలేదు. మన బ్రతుకుల్లో పశ్చాత్తాపం రానంత కాలం దేవుని శక్తి మనలో పనిచేయదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పశ్చాత్తాపడు ఏం చేశాడంట? ఏడ్చాడంట. ఏమని ఆలోచించి ఏడ్చాడు అని అంటే, ప్రభు చెప్పిన మాట పదే 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 తలుచుకొని 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 ఏడుస్తూ ఉన్నాడట. చూడండి, ఆ మాట కూడా మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనం. శ్రీని ఎక్కడున్నా? నీ ఫోన్ తీసిరా నా దగ్గరికి. వెంటనే రెండోసారి కోడి కూసింది గనుక, కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకానికి తెచ్చుకొని తలపోయచ్చు అంటే అర్థం ఏంటి? పదే పదే ఆ మాట గుర్తు చేసుకుంటున్నాడు. యేసు ప్రభు అన్నట్లుగానే, కనీసం నేను అబద్ధం ఆడేటప్పుడైనా, నాకు తెలీదు అనేటప్పుడైనా ఆ మాట నాకు గుర్తుకు రాలేదే. నేను ఇంత మూర్ఖున్నైపోయానా, నేను ఇంత మూడున్నైపోయానా అని చెప్పేసి, ఎంత తప్పు చేశాను నేను, ఎంత పాపం చేశాను నేను, ఎంత పాతకాన్ని మూట కట్టుకున్నాను నేను అని పదే పదే ఏం చేశాడంట? చూడాలి ఇలాగా. పదే పదే ఏం చేశాడంట? అమ్మా అదే అదే పదే పదే గుర్తు చేసుకుంటా పశ్చాత్తాపంతో ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడు ఏ పాపము చేయలేదా? ఓపెన్గా మాట్లాడుకుందాం. మనం అందరం పాపం చేసిన వాళ్ళమే కదా, అకార్డింగ్ టు బైబిల్. బైబిల్ ఏం చెప్తుంది? రోమిలకు రాసిన పత్రికల్లో నీతిమంతులు లేడు ఒక్కడు కూడా. అంటే మనందరం పాపం చేసిన వాళ్ళమేనా? రైట్. ఇప్పుడు రెండో స్టెప్ ఏంటంటే, మనం చేసిన పాపానికి ఎప్పుడైనా ఆ పాపంలో నుంచి బయటపడి ఆ పాపాన్ని తలుచుకుంటూ, పేతురు పాపులతో లేడు, వెలుపలికి వచ్చాడు. మనం కూడా ఏం చేయాలంటే, చేసిన పాపం నుంచి బయటికి రావాలి. అదే పాపం చేస్తా ఏడిచేయకూడదు. అదే పాపం కంటిన్యూ చేస్తూ ఏడిస్తే ఉపయోగం ఏమీ లేదు. అందులో నుంచి బయటికి రావాలి. పేతురు అదే చేశాడు. పాపుల్లో నుంచి బయటకు వచ్చాడు, వెలుపటికి పోయాడు, సపరేట్గా వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. నేను నాతో కలుపుకొని మిమ్మల్ని అందరినీ అడిగే ప్రశ్న ఏంటంటే, మనం చేసిన పాపానికి ఎప్పుడైనా
పశ్చాత్తాపంతో దేవుని పాద సన్నిధిలో కుమిలి 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 ఏడ్చి మన కన్నీటితో ఆయన పాదాలు తడిపామా? నిజం ఒప్పుకోండి. మనం పాపం చేస్తే దాన్ని సమర్థించుకోవడానికి, మసిబూసి మారిడిగా చేయడానికి, మంచోన్ని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప ధైర్యంగా పాపాన్ని ఒప్పుకునే శక్తి మనలో ఉందా చెప్పండి? అందుకనే మనం ఎప్పటికీ బలహీనులుగానే ఉన్నాం. మనం బలవంతులం కావాలంటే, పేతురు ఒకప్పుడు బలహీనుడు, ఇప్పుడు అనగా అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయానికి వచ్చేసరికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే పశ్చాత్తాపము కలిగిన జీవితం అతనిలో మనకు కనబడుతోంది. పశ్చాత్తాపడ్డా? చాలా పశ్చాత్తాపడ్డాడు. ఎంతగా పశ్చాత్తాపడ్డాడంటే కన్నీరు విడుస్తూ ఉన్నాడు. నా జీవితంలో ప్రభువా, నేను ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి మళ్ళీ ఎప్పటికీ నా జీవితంలో రాకూడదు, ఇలాంటి పాపం నేను ఎన్నటికీ చేయకూడదని ఏడుస్తూ ఉన్నాడు. ఇలాంటి కన్నీటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేసామా? చేయాలి, నేర్చుకోవాలి. లేకపోతే మనం ఎప్పటికీ గొప్పవారం కాం. లేదంటే విశ్వాసులు మనం ఎప్పటికీ బలవంతులం కాలేం. వారు బలవంతులు కావడానికి గల బలమైన కారణం ఏంటంటే పశ్చాత్తాపము కలిగిన జీవితం, ప్రార్థన జీవితం. బైబిల్లో దేవుడు కూడా మనం పాపం చేసినందుకు బాధపడ్డండి. బాగా నోటీస్ చేయాలి ఈ పాయింట్. అదేంటండి పాస్టర్ గారు అంత మాట అంటారు? పాపం చేస్తే దేవుడు బాధపడ్డా అని అంటే బాధపడ్డావు. ఎప్పుడు బాధపడతాడు దేవుడు అంటే, ఆ పాపం అనగా చేసిన పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపడకపోతే బాధపడతాడు. మనం చేసిన పాపాన్ని గుర్తించి మనం పశ్చాత్తాపడకపోతే, పాపాన్ని ఒప్పుకోకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే అప్పుడేం చేస్తాడు దేవుడు? బాధపడతాడు. దేవుడు మన నుండి ఆయన ఎదురు చూసేది ఏంటంటే, వీడెప్పుడు పశ్చాత్తాపడతాడా, వీడెప్పుడు క్షమించమని అడుగుతాడా, వీడెప్పుడు ఆ పాపాన్ని విడిచిపెడతాడా అని మన గురించి ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. బైబిల్ అదే మాట రాయబడింది. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం మీరు చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం చూడండి దయచేసి. 13వ వచనం. మూడు చూడు తల్లి, మన్నించండి. 3 చూడండి. నేను యోధావారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి, అంటే అప్పటికే వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు కనుక వారికి ఏం సంభవించాలి? కీడు సంభవించాలి. ఇక వీళ్ళని లేపేద్దాం అనుకున్నాడు దేవుడు, డిసైడ్ అయిపోయాడు. ఏమండి, ఆ కీడును ఉద్దేశించి ఏమంటున్నాడు చూడండి దయచేసి. వారు విని, అంటే ఇంక మిమ్మల్ని లేపేస్తాను, రేపు చచ్చిపోతారు మీరు అన్నప్పుడు మీలో పశ్చాత్తాపం రావాలిగా, మీలో మార్పు రావాలిగా. ఇది విన్న తర్వాత అయినా, చేయనుద్దేశించిన కీడు విన్న తర్వాత అయినా మీలో మారు మనసు, పశ్చాత్తాపం, కన్నీరు రావట్లేదంటే ఏం చేయాలి? అందుకంటున్నాడు, చేయనుద్దేశించి ఆ విషయాన్ని వారు విని వాళ్ళు మాంతారేమని వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడతారేమో అని చూస్తున్నాడంట ఆయన. మనమేమో దానికి మేకప్ వేయడానికి చూస్తాం. దేనికి? చేసిన పాపానికి. దేవుడు ఏమనుకుంటున్నాడు? అసలు ఆ కప్పే కాదు, ఉన్న కప్పు తీసేస్తే బాగుండని ఆయన చూస్తున్నాడు. మనం ఆల్రెడీ పాపం చేసి కప్పేశాము, దాని మీద మళ్ళీ మేకప్ వేస్తున్నాం మనం. దేవుడు మన నుంచి ఏం చూస్తున్నాడంటే, ఆ చేసిన తప్పు పశ్చాత్తాపంతో ఒప్పుకుంటారేమో, క్షమిద్దాము, మరొక అవకాశం ఇద్దాం, వీళ్ళని బలవంతులుగా చేద్దాం అని దేవుడు అనుకుంటుంటే, మనం కప్పెడదాం, దాచిపెడదాం, మూసిపెడదాం అని మనం అనుకుంటున్నాం. ఇంకా చూడండి, అక్కడే అదే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుతుంటే, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదవండి నాన్న. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడేవాడు ఒక్కడు కూడా లేడంట. నేనన్న మాట, దేవుడన్న మాట అదే. ఏమండి, మనం చేసిన చెడు గురించి పశ్చాత్తాపడే మనసు మనుషులకి లేదంటండి బాబు.
పశ్చాత్తాపడడానికి ఇష్టపడట్లేదంట. మనిషి మంచోడిని అనిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడదాం, ఆ పాపాన్ని వదిలేద్దాం, ఇక ఆ పాపిష్టి జీవితం వద్దు, దేవుడి కోసం బ్రతుకుదాం, దేవుణ్ణి మనలోనికి ఆహ్వానిద్దాం, దైవశక్తి కలిగి బ్రతుకుదామన్న ఆశ వారికి లేదు. భక్తులు అంత బలమైన కారణాలు చేయడానికి గల ప్రధానమైన మొట్టమొదటి కారణం ఏంటంటే, వారి జీవితాల్లో గతంలో చేసిన పాపాలకు వారికి పశ్చాత్తాపం దొరికింది. కారణం, వారు పశ్చాత్తాపడి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. చెప్పాలి, ఏం చేస్తున్నారు? పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురుషోత్తం సోదరు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, అదేంటంటే పాస్టర్ గారు, మేము బాప్తిస్మం తీసుకున్నాం కదా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మేము ఏ పాపం చేయలేదు అని మీరు అనుకోవచ్చు. బాప్తిస్మాలు తీసుకున్న తర్వాత కూడా మీరు చాలా పాపాలు చేసి ఉంటారు. మేము చేయలేదని అనకండి, అది మీ అంతరాత్మకు తెలుసు, దేవుడికి అంతకంటే బాగా తెలుసు. మనలాంటి వాడే ఒకనాటి పురుషోత్తమ చౌదరి. పురుషోత్తమ చౌదరి గారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా చేయరాని పాపం ఏదో చేశాడు. పాపమైతే మెన్షన్ చేయలేదు, కానీ పాటలో మాత్రం ఒప్పేసుకున్నాడు. పశ్చాత్తాపంతో పాటలు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. వాట్సాప్ ఆంజీ ఆయన పాట రాస్తూ ఆ పాటలో అన్న మాట ఏంటో చూడండి. త్రాహిమాం క్రీస్తు నాదా దయచూడా రావే. త్రాహిమాం అంటే ఏంటో తెలుసా? దయచేసి నన్ను క్షమించు, క్రీస్తునాదా నన్ను క్షమించి దయచేసి నన్ను చూడరా, నన్ను చూడడానికి రా అని. చూడరా అంటే అది మళ్ళీ వేరేగా తీసుకోకండి. దయచూడా రావే, వచ్చి ఒక్కసారి నన్ను దర్శించు, నన్ను దృష్టించు అని ఏం చెప్తున్నాడు చూడండి. ఆ వచనం ఏమండి, ఒక్కసారి 2వ వచనం మీ పుస్తకాల్లో ఉంటుంది. నీ యందు భయభక్తులు లేని, ఏమండి అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఏమేమి పోతాయి మనలో నుంచి? భయం ఉండదు, భక్తి ఉండదు. అది వదిలేశాడు ఆయన. ఒప్పుకుంటున్నాడు, పబ్లిక్లో ఒప్పుకుంటున్నాడు. ఒకనాటి పురుషోత్తమ సోదరి. మనకెందుకండి ఆ నామూషి? చూడండి ఎలా ఒప్పుకుంటున్నాడు. నిర్లజ్జ చిత్తంబు భూని అంటే, నిర్లజ్జ అంటే, లజ్జ అంటే ఏంటి? సిగ్గు శరం అంటారు చూశారు. అది నేను కూడా సిగ్గు శరం లేని పనులు చేశాను బాప్తిస్మం తీసుకున్న తర్వాత. భయము భక్తి లేకుండా బ్రతికేశాను, చేయరాని పాపం చేశానయ్యా, చెయ్యరాని దుష్కర్మములు చేశాను నేను అంటూ చేసిన వాడును చేశానని ఒప్పుకుంటున్నాడు. చూడండి ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? దయ్యాల రాజు చేతికి నా జీవితాన్ని అప్పగించాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాతే దయ్యాలకు రాజు ఎవరు? అపవాది, సాతానుడు. వాడి చేతికి నేనేం చేశాను? నా జీవితాన్ని అప్పగించాను. చెయ్యరాని పనులన్నీ చెయ్యసాగి నేను నిబ్బంగి చెడిపోతిని, నిబ్బరముగా నిశ్చయముగా నేను చెడిపోతినే. అయ్యో అయ్యో అయ్యయ్యో అన్నది ఎవరు? పురుషోత్తమ సోదరి. పశ్చాత్తాపము కలిగిన జీవితాలు. అందుకని నేటికి ఆయన పాటలు పాడుతూ ఉంటే మనం పాటకే పరిమితం, కానీ దాని అర్థము దాని భావం మనం ఆలోచించం ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం గొప్పోళ్ళం కావాలంటే నంబర్ 1, మన ద్వారా బలమైన కార్యాలు జరగాలంటే నంబర్ 1 పశ్చాత్తాపము కలిగిన జీవితాలు మనలో ఉండాలి. మనం చేసిన పాపానికి పాపపు ఒప్పుకోలు, దాని తాలూకు ఏడుపు కనపడాలి దేవునికి. చూడండి హిజ్కియా ఘోరమైన భయంకరమైన రోగమే, ఇట్స్ లైక్ క్యాన్సర్. కానీ ఏం చేశాడో తెలుసా? గోడ తట్టు తిరిగి పశ్చాత్తాపంతో ఏం చేస్తున్నాడు? ఏడ్చాడు. రెఫరెన్స్ చెప్పనా? రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకుందరు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, కన్నీరు విడుచుచు ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు గోడ తట్టు తిరిగి. పశ్చాత్తాపడితే దేవుడు మన ప్రార్థన వినడా? ఖచ్చితంగా ఉంటాడు. నిన్ను బలవంతునిగా దేవుడు చేస్తాడు. ఒకనాటి బలహీనుడైన పేతురు ఇదిగో 3వ అధ్యాయము అపోస్తుల కార్యానికి వచ్చేసరికి అంత బలవంతుడు ఎందుకు కాగలిగాడంటే అతనిలో పశ్చాత్తాపము కలిగిన జీవితం మనకు కనబడుతోంది. నంబర్ 1 పాయింట్ ఇది. 2వది, అపోస్తులు బలహీనులై ఉండి ఇంత బలమైన కార్యాలు ఎలా చేయగలిగారంటే 2వ మాట రాసుకోండి దయచేసి. ప్రార్థనా జీవితం. 2వది ఏంటి? ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన మనం చూద్దాం. ప్రార్థనా జీవితం. మరి అంతకుముందు లేదా అని అంటే అంతకుముందు లేదనేగా బైబిల్ చెప్తుంది. ఒరే మీకు దండం పెడతాండ్రా నాయన, గెత్సేమనే తోటలో యేసుప్రభు అర్థించాడు ఏమనో తెలుసా?
ఒక్క గడియ అయినను మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? ఆ పేతురు లేడు అక్కడ, పేతురు యోహాను యాకోబులతోనేగా చెప్తున్నాడు. సో మనం పర్టికులర్గా పేతురు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురుతో అంటూ ఉంటాడు, గడియే కదా, ఒక గంట, కనీసం గంట సేపు మీరు మెలకువగలిగి ప్రార్థించలేరా? లేమన్నారు కదా, లేం అన్నారు. ఎందుకంటే అయ్యా ఆత్మసిద్ధమే కానీ శరీరం సహకరిస్తలే. ఒకప్పుడు ప్రార్థన జీవితం లేదు, కానీ అపోస్తుల కార్యాలకు వచ్చేసరికి 1వ అధ్యాయం ఓపెన్ చేయండి, మీకు ఎలాంటి ప్రార్థనా జీవితం వాళ్ళు కలిగి ఉన్నారు. 1వ అధ్యాయం అపోస్తుల కార్యములు 13-14 వచనాలు చదువుకుందాం ప్రియులరా. వారు పట్టణములో ప్రవేశించి యెరూషలేములో ఇంకా పెంతెకోస్తు పండుగ దినం రాలేదు, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాలేదు, పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయారంట. వాళ్ళు ఎవరెవరంటే ఆ ఎక్కిపోయిన వారు పేతురు. ఫస్ట్ చూడండి ఎవరి పేరు ఉందో. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తొలొమయి, మత్తయి, అల్ఫాయి కుమారుడైన యాకోబు, జెలోత అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు అందులో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి ఇప్పుడు. ఒకప్పుడు 1 గంట సేపు ప్రార్థన చేయండి అంటేనే మా వల్ల కాదన్న వీళ్ళు ఎలాంటి ప్రార్థనా జీవితంలోకి వచ్చారో చూడండి. 14 వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, ఆ స్త్రీలలో యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో 10 days తిండి తిన్నారో మంచినీళ్ళు తాగారో లేదో నాకు తెలియదు, కానీ 10 days ఏం చేశారో తెలుసా? ఎడతెగకుండా ప్రార్థన 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 ప్రార్థన. మీరు నిజంగా చెప్పండి, ఎప్పుడైనా కూడా ఎడతెగకుండా ప్రార్థన చేశారా? అలా ఎగ్జామ్స్ దగ్గర పడ్డప్పుడే ప్రార్థన చేస్తాం, ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడే ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయమని అయ్యగారితో చెప్తాం. ఏదైనా జబ్బు వస్తేనే ప్రార్థన చేస్తాం, ఏదైనా రోగం వస్తేనే ప్రార్థన చేస్తాం. మన జీవితానికి ఒక సూత్రం ఉండదు, ఒక నియమం ఉండదు. ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం మనలో ఉందా? ప్రార్థన మనల్ని బలవంతులుగా చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని బలవంతులుగా చేస్తుంది. ప్రార్థన అనగానే మీలో చాలామంది ఏం చేస్తారో తెలుసా? నెత్తి మీద ముసుగు ఉండదు, ఆరోగ్యం ఉండి మోకాళ్ళు వంచరు. ప్రార్థన అంటే ఏం నేర్చుకోవాలి? ప్రార్థన అంటే ఏం నేర్చుకోవాలండి? మోకరించొద్దా ప్రార్థన అంటే? అవునా కదా? ఓపెన్గా మాట్లాడుకుందాం. ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళామండి, ఎంఆర్ఓ అనుకుందాం, మండల రెవెన్యూ ఆఫీసరు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు 2 గుండీలు తీసేసి సొక్క వెనకేసేసి, చెప్పండి చేతులు మడత పెట్టిపోతే ఎలా ఉంటుంది? మళ్ళీ మన మాట మాట్లాడుకుందాం, చెప్పండి. ఏమండి, ముందు నిన్ను ఎగాదిగా చూస్తాడు, ఆ తర్వాత ఆలోచిస్తాడు ఏమని, వీడికి సంతకం పెట్టొచ్చా పెట్టకూడదా? జడ్జి కోర్టులో వాయిదాలకు వెళ్ళేటప్పుడు ఏమండి అన్నీ చూస్తారు వాళ్ళు ముందే చెప్పేస్తారు. పిల్ల బంట్రోతు వాళ్ళు ఉంటారు కదా బయట, వరయ్య ముందు చేతులకి పెట్టుకో. ఇంకొక విషయం చెప్పనా, అక్కడికి వెళ్ళాక చేతులు కట్టి తలకాయ నేల మీదే ఉంచు తప్ప ఆయన ఇంకా చూడకంటారు. ఒక మనిషి దగ్గరికి వెళుతుంటేనే ఎంత వినయ విధేయత లేనప్పుడు, పాపిష్టి జనమ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధుడు కదా ఆయన, మరి ఆయన దగ్గర మోకరించొద్దా మనం? ఆయన దగ్గర వినయ విధేయతలు చూపించొద్దా మనం? భక్తులు అంత గొప్ప బలమైన కార్యాలు చేశారంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో కూడా మోకాళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? మోకాళ్ళ. అరగంట ఏంటి చూద్దాం. పిక్కలు పట్టకపోయినాయి పాస్టర్ గారు అనకపోతే చెప్పండి. ఏం పట్టకపోయినాయి? పిక్క పట్టేసిందండి బాబు. ఆ తర్వాత మీకు సొంటి పిక్కెట్టాలా? మనకి ఏదండి మోకాళ్ళ అనుభవం ఏదండి? అందుకని మన వల్ల ఏ కార్యాలు జరగట్లేదు ప్రియులరా. భక్తులు మీరు చూడండి దయచేసి, నేను అన్నందుకన్నా ఈసారి మీకు వీలైతే హైదరాబాద్ మహాపట్టణంలో క్రాస్ రోడ్ అనేది ఒకటి ఉంటుందండి. విన్నారు ఎప్పుడైనా మీరు? క్రాస్ రోడ్ పెద్దది అది. ఆ క్రాస్ రోడ్డుకి ఇరువైపులా హెబ్రోన్ ఫెలోషిప్ పెద్ద చర్చ్ ఉంటుందండి. దాన్ని స్థాపించిన ఆయన భక్త సింగ్. ఆయన పేరేంటి? భక్త సింగ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 28,000 నుండి 30,000 సంఘాలు ఉన్నాయి. 30,000
ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా 30,000. ఇవన్నీ ఎలా కట్టాడు? ఆయనకున్న ఒకే ఒక్క ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. అది ఏ ప్రార్థన? నేను వెళ్ళి ఈసారి చూడండి, నేను చెప్పినందుకే నేను ఎందుకన్నానో తెలుసా? ఆయన ప్రార్థన చేసిన గదిలోకి వెళితే ఏమండి, మోకాళ్ళ లోతున, దాదాపుగా మోకాళ్ళ లోతున గుంటలు పడి ఉంటాయి, 2 గుంటలు. ఏం పడి ఉంటాయి? గుంటలు పడ్డాయి. గుంటలు పడి అంతగా మోకరించి ప్రార్థన చేసే అనుభవం ఉందా మనకి? అలాగే నేనేం గొప్ప ప్రసంగికుడేం కాదు ఆయన, కానీ ప్రార్థన ద్వారా ఏం చేయగలిగాడు? ప్రపంచాన్ని శాసించగలిగాడు, ప్రపంచవ్యాప్తంగా పరిచర్యను పంపించగలిగాడు. ప్రియులారా, చూడండి, భక్తుల జీవితాలు. పేతురు గురించి మనం మాట్లాడుకుంటుంటే ఎడతెగక వీళ్ళు ప్రార్థన చేస్తున్నారట. ఏమండి, బలమైన కార్యాలు మోకాళ్ళ ప్రార్థనతోనే జరుగుతాయి అనడానికి నిదర్శనం కొన్ని చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు. ఆ ప్రార్థన మనలో లేదు కాబట్టి మనం ఎప్పటికీ బలహీనులుగా ఉన్నాం. దాన్ని మనం అలవర్చుకోవాలి. యొప్పే గురించి రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఆ యొప్పేలోని మేడగదిలోకి మేడ పైకి వెళ్ళి ఏం చేశాడంట? చర్మకారుని అంట. ఖచ్చితంగా 12 గంటలకు ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అదే టైంలో కొర్నేలు, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలు కూడా ఏం చేసేవాడు? ఖచ్చితంగా 3 గంటలకి ప్రార్థన చేసుకునే అలవాటు. అయితే ఒకానొక రోజు అదే ఊర్లో, ఆ రోజు కాదు, ఒకానొక రోజు కొంచెం ముందుకు వెళితే మీకు అర్థమవుతుంది. ఒకరోజు ఒక మిషన్ కుట్టమ్మాయి ఉందంట అదే ఊర్లో. ఏ ఊరది? యొప్పే. అందరూ చెప్పండి, యొప్పే. యొప్పే అనగానే ఏమని చెప్పాను నేను? సముద్రపు ఒడ్డునున్న ఊరు, మన ఉప్పాళ్ళ లాంటిదే. ఆ యొప్పేలో ఒక విశ్వాసం ఉంది, యవనస్తురాలు. ఆ అమ్మాయి పేరు తబిత, మారు పేరు దోర్కా. అయితే ఈ అమ్మాయి చనిపోయింది. అమ్మాయి ఏమైపోయింది? చనిపోయింది. ఆ అమ్మాయి బ్రతుకుండగానే చాలా ధర్మకార్యాలు చేసిందంట. ఏమండి, ఈవెన్ విధవరాళ్లకు బట్టలు కూడా, చిరిగిపోయిన బట్టలు కూడా కుట్టించేదంట. అంత మంచి బిడ్డ కాలం చేసింది. అప్పుడు ఏం చేశారంటే పేతురు గారిని పిలిపించుకున్నారు. అప్పటికే చచ్చిపోయింది, డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. కానీ పేతురు వస్తే అందరు చిత్రంగా చూస్తున్నారు. ఆయన ఏంది, విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రం ఈ బిడ్డ బతికితే బాగుండు బాబు, ఏదన్నా చేయండి బాబు అంటున్నారు. సరే మీరు అందరు బయట ఉండండి అని చెప్పాడు. ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్ళిపోయారు. ఆల్రెడీ ఆమెకు స్నానం చేసి ఇక బరియలకు రెడీ చేశారు. సమాధుల తోటకు తీసుకెళ్ళడానికి రెడీ చేస్తే ఆ మంచం దగ్గర ఆయన ఏం చేశాడో ఒక్కసారి చూడండి. బైబిల్ ఓపెన్ చేద్దాం, అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. 9వ అధ్యాయము 40వ వచనం. 9వ అధ్యాయము 40వ వచనం చదువుదామండి. పేతురు అందరినీ వెలుపలికి పంపి, నిలబడి చేయొచ్చుగా, ఏమ్మా అవసరమా? మోకాళ్ళు లేరు, అసలు పిల్లలు మోకరించి ప్రార్థన చేయరు. మోకాళ్ళుని ఎప్పుడైతే బలంగా ప్రార్థన చేశాడో చచ్చిపోయిన శవం కూడా తిరిగి లేచింది. మోకాళ్ళ ప్రార్థనకి ఎంత బలం ఉందో చూడండి. అలవాటైపోయింది. వేమన పద్యం లాగా మనకు పాడిందే పాడరా పాసిపల్ల దాసుడు అన్నట్టుగా అలవాటైపోయింది. ఏంటది? ప్రార్థన. మోకరించరు, అఫీషియల్ అయిపోయింది ప్రార్థన కూడా. మోకరిస్తే మన సొమ్మేం పోయింది? మోకరించి ప్రార్థన చేశాడంట. తబిత బ్రతికిందే లేదో మీరే చెప్పండి. ఏమండి, సింహాల బోనుల్లో సింహాలు సైతం నోర్లు మూచాయంటే కారణం ఏంటో తెలుసా? ఆ మోకాటి ప్రార్థనే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూడండి దయచేసి. అక్కడ రాయబడిన మాట చదవండి. ఆల్రెడీ శాసనం సంతకం చేయబడిందంటే ఏమని? ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. దర్యావేస్ కాలం అది. ఏమండి, ద కింగ్ డేరియస్ కాలం అది. దర్యావేస్ శాసనం చేశాడంట, అలా చేయించాడంట కొంతమంది కుట్రదారులైన మంత్రులు. ఆ శాసనం చేయబడి ఉండగా దానియేలుకు తెలిసినా అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారమా అనుదినము ముమ్మారు ఏం చేశాడంట? ఒట్టికి ప్రార్థన చేశాడు అనలే, మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఎందుకంటే యెరూషలేము వైపుగా కిటికీలు ఉంటాయి కాబట్టి ఆ యెరూషలేములో దేవుని
దేవాలయం ఉంటుంది కనుక అక్కడ ఆయన ఉంటాడని, ఆయన వింటాడని భావనతో ఏం చేసేవాడు? కిటికీలు ఓపెన్ చేసి మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. సింహం బలమైంది కావచ్చు, కానీ సింహాల గుహలో బలమైన సింహాల నోళ్ళు కూడా ముయ్యబడ్డాయంటే బలమైన ప్రార్థన. ఏ ప్రార్థన? అది మ్యాటరు. రండి బైబిల్లోకి వచ్చి మీరు ఆలోచించండి. స్టెఫెన్ను కూడా మీరు ఆలోచించండి ప్రియులారా. రాళ్లతో కొడుతున్నారంట ఊరి వెలుపలికి తీసుకెళ్ళి స్టెఫెన్ని ఏం చేస్తున్నారు? రాళ్ళతో. నిజంగా మీరైతే అలా చేయగలరా? ఆలోచించండి. ఊరు బయటికి తీసుకెళ్ళి ఆ శ్మశానాలు అవి ఉన్నాయి కదా, బోట్లు ఉంటాయి కదా, కాలం అక్కడికి తీసుకెళ్ళి ఊరు జనం మొత్తం వచ్చేసి తలా ఒక రాయి ఇసురుతున్నారు అనుకోండి. ఆ టైంలో మోకరించి, ప్రభువా స్తోత్రం నాయనా, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగుతలేదు, క్షమించండి అని మోకరిస్తారు. అక్కడ మోకరించడమా నా బొంద? ఆ నీళ్ళల్లో దూకి ఈత కొట్టుకుంటూ లోపల ఆ ఒడ్డుకని వెళ్తారు తప్ప, చెప్పండి, మోకరించే పరిస్థితి కాదు. అన్ని దెబ్బలు తింటా కూడా స్టెఫెన్ ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు చూడండి బైబిల్లో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. ఎప్పుడు అంటున్నాడు మోకాళ్ళు? అప్పటికే రాళ్ళు తీసుకొని కొడతానే ఉన్నారు. రాళ్ల వర్షం కురుస్తోంది. రాళ్ల వర్షం కురుస్తోన్నా ఆయన మర్చిపోలేదు. నిలబడే చేయొచ్చుగా, చేతికి అడ్డం పెట్టుకొని చేయొచ్చుగా, చేత్తలేదు. చావు లేదా మరణపు అంచుల్లో ఉండి కూడా స్టెఫెన్ ఏం చేశాడో తెలుసా? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈ అనుభవం మనకి ఎప్పుడు వస్తుంది ప్రియులారా? పౌలు జీవితాన్ని మీరు చూస్తారు. పౌలు కూడా బలమైన కార్యాలు చేశాడు. అతని నడుముకు కట్టుకున్న నడికట్టు తువాలు గుడ్డ తీసుకెళ్ళి రోగి టచ్ చేస్తే చాలంటే ఏమయ్యేది? స్వస్థత పొందేవాళ్ళట. ఎలా చేయగలిగాడు ఆ బలమైన కార్యాలంటే? మోకాళ్ళ ప్రార్థన అనుందా బైబిల్లో? ఉంటుంది, మనం చదవం అంతే. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 36వ వచనం చూడండి దయచేసి. పౌలు గారు ఎలాంటి ప్రార్థన చేసేవాడో. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 36వ వచనం చదవండి. అతడిలాగు చెప్పి, యెరూషలేముకు వెళ్ళే ప్రయాణం అదే. ఇక మిమ్మల్ని నేను చూడను, నన్ను చంపేస్తారు, నన్ను చిరచ్ఛేదనం చేస్తారు, నా తల మొండెం వేరు చేస్తారు, నాకు తెలుసు అని చెబుతూ చివరిగా ప్రార్థన చేస్తున్నాడు జనాన్ని పోగేసుకొని. ఎలా ప్రార్థన చేస్తున్నాడట? మోకాళ్ళుని వారందరితో కలిసి ప్రార్థన చేశాడు. భక్తుల జీవితాల్లో బలమైన కార్యాలు చేయగలిగారంటే మోకాళ్ళ ప్రార్థన అవసరం. నేను చెప్పినందుకని మీరు చదవండి. ఆదికాండంలోకి వెళ్ళి మీరు ఆలోచిస్తే, అబ్రహాము దాసుడైన ఎలియాజరు పాపం తన ఇంటి యజమానుడైన ఇస్సాకు కోసం అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాడు లాబానింటికి. వాళ్ళెవరు ఆయనకు తెలీదు, కానీ విషయం అయితే చెప్పేశాడు అబ్రహాం. ఏమన్నా తెలుసా? నువ్వు అమ్మాయిని తీసుకురా, కానీ నా స్వజనాంగంలో నుండే తీసుకురావాలి. ఊరి దగ్గరికి పోయాడంట, ఆరానుకు దాదాపుగా. ఆ ఊరి ఆవలుండి వెలుపుటుండి కేవలము ఎలియాజర్ మాత్రమే కాదు, ఒంటెలను కూడా మోకరింపజేశాడట. ఏం చేశాడు చెప్పండి? ఒంటెలను కూడా ఏం చేశాడు? మోకరింపజేసి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా, నాకైతే ఏం తెలియదు, కానీ నా యజమానునికి కావలసిన భార్య, నా పెద్ద యజమానుడైన అబ్రహాముకు కావలసిన కోడలు మాత్రం ఏ లక్షణాలు ఉంటాయో, ఏ లక్షణాలు ఉండాలో ఆ ఆచూకీ మాత్రం దయచేసి నాకు తెలియచి. మోకాళ్ళ ప్రార్థన. పశువులు వేస్తున్నాయండి, మనకు రావట్లేదండి. అందుకని మనం ఎప్పటికీ సప్పగా ఇలాగే ఉంటాం, బలవంతులం కాలేకపోతున్నాం. ఏమండి, ప్రార్థన ద్వారా ఏమీ సాధించలేకపోతా ఉన్నాం. అదే భక్త సింగారు గారు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆల్రెడీ గాల్లోకి ఫ్లై అయిపోయిన ఫ్లైట్ తిరిగి వచ్చేసింది. ఆల్రెడీ గాల్లోకి ఏమైపోయింది? ఫ్లైటు వెళ్ళిపోయింది, టేకాఫ్ అయిపోయింది. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఫ్లైట్ తిరిగి వచ్చేసి రప్పిస్తాడు దేవుడు. ప్రార్థనకు అంత బలం ఉంది. ఎయిర్పోర్ట్లోనే ఉండి ప్రార్థన చేశాడు. అందులో ఉందంట ఒక మహారాణి, ఎక్కడికో పోతుంది పెళ్ళికి. తిప్పండి ఫ్లైట్ అన్నదంటే, ఎందుకంటే ఉంగరం మర్చిపోయిందంట అమ్మగారు. చూసారా? అలాగ తిప్పిస్తాడు దేవుడు. రెండు నేర్చుకున్నాం. బలహీనులు, అల్ప విశ్వాసులు, గుర్తింపు లేని వాళ్ళు, అపోస్తులు బలమైన కార్యాలు అలా చేయగలరు. యేసు నామమున లేచి నడువు,
ఆ యేసునామం అనే బలమైన శక్తి మాలో ఉంది. మా వైపు తేరి చూడండి, మా వైపు చూడండి. మాటకే వాడు దిగ్గున లేచి నడవగలిగాడంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? నంబర్ 1 పశ్చాత్తాపము కలిగిన జీవితం. రెండోది మోకాళ్ళ ప్రార్థనా జీవితం. 3వ పాయింట్ వచ్చేసి ముగిస్తాను. బైబిల్ ఓపెన్ చేద్దాం దయచేసి. అపోస్తుల కార్యాలు. ఎందుకు అలా బలమైన కార్యాలు చేయగలిగారంటే వాస్తవంగా వాళ్ళంతటా వాళ్ళకైతే ఆ బలం లేదు. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే 2 మాట్లాడుకున్నాం, ఇప్పుడు 3వది మాట్లాడుతున్నాను, ముగించేస్తాను. 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము తీసారా? 4వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. చాలమ్మా, ఇంక చదవద్దు. ఈ అపోస్తులు దేంతో నింపబడ్డారంట అమ్మా? పరిశుద్ధాత్మతో ఏం చేయబడ్డారట? నిండిన వారే. కనీసం ఒక మూలన్న ఉన్నాడా మీకు పరిశుద్ధాత్ముడు? నిండక్కర్లేదులే, ఒక మూలన్న ఉన్నాడా? కోత కాకపోతే కోతన్న. కనా అనే పెళ్లి విందు మనం చదువుతూ ఉంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 6 రాతి బాణలంట. ఎన్నంట? సగం సగం పోసిండ్ర సాలుగాని అనలే. ఏమన్నాడు? అంచుల వరకు నింపాలి. ఏమండి? నిండా ఉంటేనే బలమైన కార్యాలు జరుగుతాయి. ఆ నీరు పరిశుద్ధాత్మకు సదృశ్యం. కనానులో ఏమండి అద్భుతం జరిగిందంటే కారణం ఏంటో తెలుసా? ఆ రాతి బాణల నిండా ఉన్నాయి నీళ్ళు. నిండా ఉంటేనే బలమైన కార్యం జరుగుతుంది. అలాగే ఈ రాతి బాణని మానవ దేహం ఏదైతే ఉందో ఈ జీవితం, మన అనుమనువు ఎవరుండాలో తెలుసా? నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పరిశుద్ధాత్మతో మనం నిండా ఏం చేయబడాలి? నింపబడాలి. నువ్వుగా చేసేది బలమైన కార్యాలు. నీళ్ళు పరిశుద్ధాత్ముడు ఉంటే బలమైన కార్యాలు చేస్తావు. నీ ద్వారా లోకం బలమైన కార్యాలు చూస్తుంది. వీళ్ళు ఏం చేయబడ్డారట? మళ్ళీ చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఆ ఆత్మ వారికి శక్తినిచ్చింది. ఆత్మశక్తి అది. నీ శక్తి సరిపోదు. ఏ శక్తి అట? ఆత్మశక్తి, ఆత్మ బలము. అపోస్తుల బలం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ శక్తి. మరి ఆ శక్తి నాకు కావాలని మనం కోరుకుంటున్నామా? ఏమండి? పాట రాశాడు మహానుభావుడు. ఒకవేళ ఇది కనుక లాక్కుంటే తీసే. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే మరొక భక్తుడు మరొక పాట రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు పాట? ఏమండి? మీ అందరికీ తెలిసిన పాట. పరిశుద్ధాత్మను గోరుము, జీవము యేసు ప్రభుని పేరిట వేడుము. మీరు విన్నారు ఈ పాట? విన్నారు. దేన్ని కోరుకోవాలంట మనం విశ్వాసులుగా? లోక సంబంధమైన అన్నీ కోరుకుంటాం మనం. ఏ శక్తి అవసరమో, ఏ బలం అవసరమో దాన్ని మాత్రం మనం కోరుకోం. భక్తులుగా, దేవుని పిల్లలుగా మనం కోరుకోవాల్సింది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే బలమైన కార్యాలు జరుగుతాయి. ఆత్మపూర్ణులైన వారు అపోస్తులు అంటే సామాన్యులు కాదు. అపోస్తుల కార్యములు అంటేనే పరిశుద్ధాత్మ కార్యములు. అంటే అపోస్తులలో పరిశుద్ధాత్ముడు ఉండి జరిగించిన కార్యాలే అపోస్తుల కార్యాలు. ఈ సందర్భాలన్నీ మనం చదువుతూ ఉంటే చివరాఖరికి భక్తులు ఒప్పుకున్నది ఏంటో తెలుసా? ఇంత బలమైన కార్యాలు జరిగాయంటే అది మా వాళ్ళే. మూతులో మైకెడతాను చెప్పు. అయ్యగారి దగ్గరికి వెళ్ళాకండి నాకు జుట్టు వచ్చిందండి. అయ్యగారి దగ్గరికి వెళ్ళేసరికి నాకు తుమ్ములు పోయినాయండి. అయ్యగారి దగ్గరికి వచ్చాక నాకు దురద తగ్గిందండి. ఇది చెప్పాలి. ఇక ఇక్కడ ఎవరు కనపడుతున్నారు ప్రతి దాంట్లో? అయ్యగారండి. ఇంకా అయ్యగారుల పేర్లు నేను చెప్పలేండి, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ అయ్యగారులు 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 ఎవరండి? అయ్యగారులు గొప్ప గొప్ప కార్యాలు చేసిన భక్తులు ఏమంటున్నారు తెలుసా? ఇది మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదని వాళ్ళు అంటుంటే వీళ్ళు పబ్లిసిటీ కోసం ఏం చేస్తున్నారు? అయ్యగారే అయ్యగారే. అయ్యగారి దగ్గరికి వచ్చాకే చూడండి, మాట చదువుకొని ముగించుకుందాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం.
జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు తీసారా? అయ్యగారి ద్వారానే జరగవచ్చు, కానీ చేసింది అయ్యగారు కాదు. భక్తులు ఎలా ఎవరిని హైలైట్ చేస్తున్నారో చూడండి, తమ్మును తాము ఎలా తగ్గించుకుంటున్నారో చూడండి ప్రియులారా. ఈ రోజుల్లో ఈ భక్తులు మాత్రం వీళ్ళ పబ్లిసిటీ ఎక్కువైపోయింది. స్వస్థత, వివేచన, ప్రవచన, వరమున్న గొప్ప దైవజనులు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. ఏం చేయడానికండి? నీ గొప్పలు చెప్పుకోవడానికి తప్ప మరి ఏమీ లేదు. కానీ వాస్తవంగా భక్తులైన వాళ్ళు ఏం చేశారో చూడండి, ఏం మాట్లాడుతున్నారో చూడండి దయచేసి. 4వ అధ్యాయం 6-7 వచనాలు జకర్యా గ్రంథం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, నన్ను అపార్థం చేసుకోవద్దు. స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, మహత్కార్యాలు దేవుడు చేస్తాడు. అది మనుషుల ద్వారా జరగదు, మనుషుల శక్తి సరిపోదు. అదే చెప్పాడు పేతురు. ఏమన్నాడు? నన్ను చూడు అనగానే నాలో ఉన్న శక్తిని చూడు. వెండి బంగారములు మా యొద్ద లేవు, నేను కలిగి ఉన్నదేంటో తెలుసా? యేసు నామమున దిగ్గున లేచి, అది ఆయన శక్తి, అది నా శక్తి కాదు. అందుకని వాస్తవంగా కొన్ని సందర్భాల్లో దేవుడు బలమైన కార్యాలు చేసినా సువార్తలు చదువుతుంటే ఎవనితో ఏమియో చెప్పకు సుమి అని చెప్పిన సందర్భాలు కనపడుతున్నాయి. చూడండి ఈ మాట. వాళ్ళ శక్తికి గల కారణం ఏంటి? వారు కాదంట, మరి ఏంటట? 4వ అధ్యాయం 6-7 వచనాలు చదవండమ్మా. యెహోవా వాక్కు ఇదే, మా శక్తి చేతనైనను మా బలము చేతనైనను కాక పరిశుద్ధాత్మ ద్వారానే ఇవి జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఎలా జరుగుతున్నాయంటే ఈ బలమైన కార్యాలు? మా శక్తి కాదు, మా బలము కాదు, పరిశుద్ధాత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రియులరా, 3 మాటలు మనం నేర్చుకున్నాం. బలహీనులు, గుర్తింపు లేనోళ్ళు, అల్ప విశ్వాసులు ఒకనాడు బలమైన కార్యాలు ఎలా చేయగలిగారంటే, నంబర్ 1 మనం నేర్చుకున్న మాట పశ్చాత్తాపముతో కూడిన జీవితాలు. నంబర్ 2 మోకాళ్ళ ప్రార్థనా జీవితం. చివరిది పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాలు. ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మన జీవితాల్లో బలమైన కార్యాలు చేస్తారు. ఒకప్పుడు అన్నారంట, రేయ్ నువ్వు నిజంగానే అబద్ధం ఆడతావంటే అబద్ధం ఆడేశాడు. కానీ భయపడి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, మోకాళ్ళ ప్రార్థన తర్వాత, పశ్చాత్తాప ప్రార్థన తర్వాత అదే పెద్దలు వచ్చి పేతురుని యోహాన్ని బెదిరించారు. 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి 18 నుండి. ఈ నామమును గురించి మీరు ఎక్కడా చెప్పొద్దు, ప్రకటించొద్దు, చంపేస్తాం అన్నారట. చూస్తారు ఒకసారి ఆ మాట, నేను అన్నందుకైనా చూస్తారు ఒకసారి. అపోస్తుల కార్యాలు చివరి మాట కదా, 4వ అధ్యాయం అందరూ ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము అమ్మా 17వ వచనం నుండి చదువుదాం. అయినను ఇది అనగా యేసు నామం అనేది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట యేసు నామమును బట్టి ఏ మనుషునితోనైనను మీరు మాట్లాడకూడదు. ఏం చేయకూడదు? ఎందుకండి వీళ్ళకి అంత భయం? ఎందుకు భయం తెలుసా? ఆ నామములో అంత శక్తి ఉంది. ఈరోజు కూడా మతోన్మాదులకి యేసు నామం అంటే ఎందుకు భయమో తెలుసా? అందరూ మారిపోతున్నారు, మన ఉనికి దెబ్బతింటుంది, మన జనం తగ్గిపోతారు, హిందూ దేశం క్రైస్తవ దేశం అయిపోద్ది. అయితే లాస్ ఏంటి? భయం. యేసు నామం అంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు. అప్పటికి యేసు నామం అంటే భయపడాల్సిందే ఖచ్చితంగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చదువుతుంటే ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, ఏ రోజైనా ముల్లోకాలలో ఉన్న ప్రతి మానవుడు ఏం చేయాలో తెలుసా? యేసు ప్రభు అని ఒప్పుకోవాలంట. ప్రతి వాని మోకాలు యేసు నామాన వంగాలన్నాడు. అంతే. ఎంత గొప్పోడైనా వంగి తీరాలి. వంగుతున్నాయి, అందుకే వాళ్ళ భయం. ఎక్కడికి సువార్తకెళ్ళి ఎందుకు ఆపుతున్నారో తెలుసా? ఈ నామములో చాలా శక్తి ఉంది, ఈ నామములో చాలా బలం ఉంది. మా వాళ్ళందరూ మారిపోతున్నారు. బాగుపడితే మంచిదే కదా నాయన, బాగుపడడం ఇష్టం లేదు వాళ్ళకి. అందుకంటున్నాడు చూడండి ఇక్కడ, ఇదిగో మీరు ఈ నామమును బట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ మనుషునితో కూడా మీరు మాట్లాడకూడదు అని బెదిరించాలనుకున్నారట.
బెదిరించడానికి వచ్చారట. 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, ఎవరిని? పేతురు యోహాన్ని పిలిపించి, మీరు ఈ నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని ఆజ్ఞ జారీ చేశారట. ఏ శక్తి కలిగిన నామం అయితే కళ్ళు లేని వాళ్ళ కళ్ళు ఇస్తుందో, ఏ శక్తి కలిగిన నామం అయితే కుష్ఠరోగులను బాగు చేస్తుందో, ఏ శక్తి కలిగిన నామం అయితే మూగోళ్లకు నోరిస్తుందో, ఏ శక్తి కలిగిన నామం అయితే నడవలేని వాళ్ళకి కాళ్ళు ఇస్తుందో, ఏ శక్తి కలిగిన నామం అయితే రక్తస్రావాన్ని కట్టిపడవేస్తుందో, ఏ శక్తి కలిగిన నామం అయితే చచ్చిన వారిని సైతం బ్రతికిస్తుందో, ఆ నామాన్ని ఉచ్చరించకూడదట. ఒకప్పుడు భయపడి అబద్ధమాడిన పేతురు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, మోకాళ్ళ ప్రార్థన తర్వాత, పశ్చాత్తాప జీవితం తర్వాత ఏమంటున్నాడు చూడండి. అందుకు పేతురు యోహానులు బెదిరించిన వారి వైపు చూసి, ఓరబ్బాయ్, మేము ఇంకా బలహీనులమే అనుకుంటున్నారా? భయపడతాం అనుకుంటున్నారా? అది ఒకప్పుడు. ఇప్పుడు మా బలం ఎవరో తెలుసా? యేసయ్య, పరిశుద్ధాత్ముడు అంటున్నారు. మీ మాట వినాలా, దేవుడు మాట వినాలా? చెప్పండి, మీరే చెప్పండి అంటున్నాడు. చూడండి, ఇలా అసలు ఎక్కడ బిడియము భయం అనేది మనకి కనబడదు. మీ మాట వినమంటారా, దేవుని మాట వినమంటారా? ఏది న్యాయం మీరే చెప్పండి అని చెబుతూ అంటున్నారు. చూడండి దయచేసి, మీ మాట వినుట కంటే, ఏమండి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయం. ఏది న్యాయం మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేవు. ఏం చేస్తారు? మహా అంటే చంపుతారు, అంతేగా, అంతే కదా. మహా అంటే మీరు ఏం చేయగలరు? మమ్మల్ని చంపుతారు. మీరు చంపినా చావాలి ఒకరోజు, మీరు చంపకపోయినా ఒకరోజు సావు మాత్రం ఖాయం మాకు. అది మాకు అర్థమైంది. మీరు చంపినా చచ్చిపోతాం, మీరు చంపకపోయినా కూడా ఒకరోజు ఏమైపోతాం? చచ్చిపోతాం. ఏమండి, మీరు చంపితే తొందరగా ప్రమోషన్ ఇచ్చారు అనుకుంటాం. ఎక్కడికి? పరలోకానికి. కాబట్టి మేము ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మేము ఏ తప్పు చేస్తలేదు. మాకు ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, మనకు నేడున్న మనకి ప్రభు ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అదే. ఎక్కడికన్నా సువార్తకు మీరు వెళ్ళినప్పుడు దాదాపు 15 ఏళ్ళకి వెళ్తున్నాను నేను. అడపదడప అక్కడక్కడ ఎవడన్నా తగులుతాడు, వాడిని తాట తీసేసి ముందుకు వెళ్ళాము తప్ప ఎక్కడ ఆగలే. ఎవడైనా మీకు పర్మిషన్ ఉందా అని అడిగితే ఉందరా నాయన అని చెప్పండి. ఎవరిచ్చారు మీకంటే? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది మాకు, భారత రాజ్యాంగం ఇచ్చింది మాకు. 24, 25 ఆర్టికల్ ఏం చెప్తుందో తెలుసా? మీ మతాన్ని మీరు స్వేచ్ఛగా ప్రకటించుకోండి, మీ భావ ప్రకటన హక్కు మీరు స్వేచ్ఛగా చెప్పుకోండి. ద లిబర్టీ ఆఫ్ రిలీజియన్. కానీ ఇతర దేవుళ్ళను కించపరిచి మాట్లాడకండి. మీ విశ్వాసాన్ని గొప్పగా చెప్పుకోమన్నాడు దేవుడు. మీ విశ్వాసాన్ని గొప్పగా చెప్పుకోమన్న రాజ్యాంగం. మళ్ళీ ఇంకెవరు ఇవ్వాలి సపరేట్గా పర్మిషన్? లేదు కుదరదంటే అప్పుడు ఏమనాలి తెలుసా? నడువు పోలీస్ స్టేషన్కి అనాలి. వాళ్ళు కాదు మనల్ని అంటాం, నడవండి పోలీస్ స్టేషన్కి. పోలీసులు కూడా ఏమి చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు? రాజ్యాంగం హక్కు ఇచ్చింది, మనిషికి హక్కు కల్పించింది. ఇవి తెలియకుండా ప్రతి మూర్ఖుడు మాట్లాడుతూ ఉంటాడండి. సువార్తకి వెళితే మీకు పర్మిషన్ ఉందా, మీకు పర్మిషన్ ఉందా, ఇంతకా అడిగేవాడికి పర్మిషన్ ఉందా లేదన్న సంగతే ఎవరు అడగరు. కాబట్టి ప్రియులరా, బలహీనులు బలమైన కార్యాలు చేయగలిగారంటే పశ్చాత్తాపంతో కూడిన జీవితం, ప్రార్థనా జీవితం, మోకాళ్ళ ప్రార్థన. చివరిది ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ, ఆత్మ నింపుదల, ఆత్మ పూర్ణులై ఉన్నారు, బలమైన కార్యాలు యేసు నామములో చేయగలిగారు. పౌలు కూడా అపోస్తుల కార్యాలు మనం ధ్యానం చేస్తూ ఉంటే ఏమండి, యేసు నామాన్ని ఉచ్చాటన చేశాడట, దెయ్యాలు పారిపోయాయంట. వాస్తవంగా అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న తాంత్రిక మాంత్రిక గ్రంథాలన్నీ కలిగిన గొప్ప గొప్ప వాళ్ళందరూ పౌలు చేసి బలమైన శక్తివంతమైన కార్యాలు చూసి ఆ గ్రంథాలన్నీ తీసుకొచ్చి ఏం చేశారో తెలుసా? పౌలు పాదాల దగ్గర పెట్టి తగలబెట్టేశారట. అంటే యేసు నామములో ఎంత శక్తి ఉందో, యేసు నామములో ఎంత బలం ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంత గొప్ప దేవుణ్ణి, అంత బలమైన దేవుణ్ణి, అంత శక్తివంతమైన దేవుణ్ణి మనం కలిగి, ఆ శక్తి మన ద్వారా ఈ లోకానికి కనబడట్లేదు.
మన ద్వారా దేవుడికి అవమానమే జరుగుతుంది కానీ మహిమ రావట్లేదు. మిమ్మును బట్టి అన్ని జనుల మధ్య నా నామానికి దూషణ కలుగుతుంది. ఆయన్ని ఇంకా ఏడిపిస్తున్నాం, ఆయన్ని ఇంకా బాధ పెడుతున్నామే తప్ప ఆయన్ని సంతోషపెట్టే పనులు మనం చేయలేకపోతున్నాం. అపోస్తులు చేయగలిగారు, ఇది మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అయితే ఖచ్చితంగా ఈ మూడింటిలో ఏదో ఒకటి మనలో లోపించింది. ఈ మూడు మీరు కలిగి ఉండాలని, మీరు బలవంతులుగా ఉండాలని. అందుకే అంటాడు తిమోతి గారు ఉత్తరాన్ని రాస్తూ, తిమోతికి పౌలు ఉత్తరాన్ని రాస్తూ, నా కుమారుడా క్రీస్తు యేసు కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. బేసిక్గా నీవు బలవంతుడు కాదు, మానవుడు బలహీనుడే. మనకు బలం రావాలంటే ఏం చేయాలి? క్రీస్తు యేసు కృపచేతే మనం బలవంతులం అవుతాం. పౌలు కూడా అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. అది మనం గుర్తించాలి. మన బలహీనత ఏంటో గుర్తించి పశ్చాత్తాపంలోనికి రావాలి, మనం మారు మనసులోనికి రావాలి, మనం ఆత్మచేత నింపబడాలి. ఇవి కలిగి ఈ లోకంలో బలమైన కార్యాలు మీ ద్వారా జరగాలని, ఈ లోకంలో దేవునికి తప్ప ఏ శక్తికి మీరు భయపడకుండా నిబ్బరము కలిగి దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని, అవసరమైతే అపోస్తుల్లాగా ప్రభు కోసం ప్రాణాలు పీకలు కుత్తుకలు ఇచ్చేవారిగా నేను సిద్ధపడాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.